యూసుఫ్గూడ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రోడ్డు వ్యవస్థ కానీ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి 10 సంవత్సరాలు నగరాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో గత 10 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీరు చూడండి, ఈ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలోనే కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చేపట్టి ముందుకు పోతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం కోసం జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో వందలాది వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి పనికొచ్చే విధంగా ప్రభుత్వంతో సయోధ్య చేసుకుని మంత్రులందరితో మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు చేసుకుని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయడానికి చదువుకున్నటువంటి యువకుడు, చేయాలనే సంకల్పం తపన ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించి పంపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి పెద్ద ఎత్తున ఈ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోయింది. హామీలు అమలు కావాలంటే మా అభ్యర్థి అభ్యర్థి అసెంబ్లీలో ఉంటారు. మా అభ్యర్థి కేవలం 2 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి చేసి చూపించాం. 1,06,000 కోట్ల రూపాయలు కేవలం ఈ 2 సంవత్సరాలు. కేవలం ఈ 2 సంవత్సరాలు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్లు కానీ, ఫ్రీ పవర్ కానీ, లేకపోతే అందరికి దాదాపు 96 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం కానీ, 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేక సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయిన ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి నిధులు రిలీజ్ చేయడం కానీ, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పేద పిల్లలు చదువుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి 40% డైట్ ఛార్జెస్ పెంచడం కానీ, ఏ రకంగా చూసినా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన శాంక్షన్ చేసి 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేసి ముందుకు తీసుకుంటారు. మీరు ఏ రకంగా చూసినా కేవలం 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా లేవు. అన్ని గొప్ప కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతున్నారు. కేవలం అధికారం కోల్పోయి 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని, 3 ఎకరాలు పంచుతామని రకరకాల మాయమాటలు చెప్పి 10 ఏళ్లు అనుభవించి చివరికి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇవాళ మతి భ్రమించి ఏదో అవాకులు చెవాకులు పేర్చున్నారు తప్ప ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి మేలు జరిగింది. ఇలా మేలు జరగకుండా ఉండకూడదనేటువంటి కుట్రతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి మాత్రం కేవలం 1 సంవత్సర కాలంలోనే 1,06,000 కోట్లు సంక్షేమ కోసం. ఎవరు మాట్లాడారు? హరీష్ రావు గారు బహుశా 10 సంవత్సరాలు మంత్రులు చేసినట్టుంది. అంతకుముందు కూడా చేశాడు. వారికి కొంత సమయం లోపించిందేమని నా అనుమానం. లేకపోతే అధికారం కోల్పోయి కొంత ఇన్బ్యాలెన్స్ అయ్యాడేమని నా అనుమానం. నాకు ఢిల్లీలో ఇల్లు ఉందో లేదో అందరూ తెలుసు. ఐటీ రేట్స్ జరిగితే ఆ దేశమంతా తెలుసు. అధికారికంగా జరిగేది హరీష్ రావు చేపించేది కాదు, అధికారికంగా జరిగేది. ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కట్టుకథలు చెప్పి 10 ఏళ్లు అధికారం అనుభవించారు. వాడు అధికారం కోల్పోయిన తర్వాత అతి భ్రమించి అవాకులు చవాకులు పేర్తారు. వాస్తవం కూడా బడ్డేనా చెప్పినట్టుగా ఓటమి భయం పుచ్చుకున్నవాడు ఇట్లే కొంచెం మతి భ్రమిస్తుంది. కొంచెము సర్క్యులేట్ అయి మాట్లాడుతూ ఉంటారు. ఈ పసలైన ఆరోపణలు
వాళ్ళ స్థాయికి తగదు. ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం తగదు. జూబ్లీస్ ఎన్నికల్లో మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇంటింటికి పోయినాడు, మా సంక్షేమం వివరించినాడు. అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారి ఆదేశంతోనే గెలుస్తా ఉన్నాం. ప్రజల్లో ఓటు హక్కు అనేది చాలా ప్రముఖమైనది. అందరినీ కూడా బయటకు వచ్చి దయచేసి ఓటేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓటు హక్కు మాట్లాడతారా? మాట్లాడండి, టైం ఉంది, 5 వరకు ఉంది. తర్వాత నువ్వు కూడా మాట్లాడు, 5 వరకు ఉంది. మీడియా మిత్రులందరూ నమస్కారం. మీడియా మిత్రులందరూ నమస్కారం. సైలెంట్ సైలెంట్. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపించాల్సిన అవసరము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది. అభివృద్ధి పరంగా అయినా సంక్షేమ పరంగా అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్ గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. గడచినటువంటి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 3 పర్యాయాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నా కూడా ఎక్కడ కూడా వార్డులలో బస్తీలలో ఎక్కడ వేసిన మొత్తం టోటల్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇతరత్ర ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ రోజున కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు బాకీ కార్డు అని. మరి మా బాకీ కార్డు 2 సంవత్సరాలకు సంబంధించి, మరి మీ బాకీ కార్డు 10 సంవత్సరాల బాకీ కార్డు. 10 సంవత్సరాల క్రితం మీరు ఎన్నో రకాల వాగ్దానాలు చేసింది. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పని, నిరుద్యోగ భృతి అని చెప్పని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని 8 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రం మీ చేతిలో ఉన్నా కూడా 10 సంవత్సరాల్లో మీరు చేయలేదు. కనీసం జూబ్లీస్ ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. ఎందుకంటే ఈ రోజున నవీన్ యాదవ్ 3వ పర్యాయం పోటీ చేస్తా ఉన్నారు. గతంలో మీ వాళ్ళు ఉన్నా కూడా చేయలే. 3 సంవత్సరాలు అధికారంలో ఉంది. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు గత చరిత్ర చూస్తే గతంలో ఎన్టీ రామారావు 10 సంవత్సరాలు, టీడీ పార్టీ 10 సంవత్సరాలు కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు. మేము కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది బాకీ కార్డు అంటా ఉన్నారు. మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కడుతూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలో ఇప్పటికే చాలా మటుకు అమలు చేయడం జరిగింది. అవి మీకు అన్ని తెలుసు కూడా. ఆర్టీసీ బస్సు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రకరకాల రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఇంకా 3 సంవత్సరాల పర్యాకాలం ఉంది. మరి ఈ రోజున మీరు గతంలో ఇన్ని చెప్పి ఏ ఒక్కటి చెయ్యకుండా మరి ఇంకో వాస్తవం చెప్పాలా, ప్రజలకు తెలియాలా, 64 సంవత్సరాల్లో 22 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రితో పాటుగా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు. అయినా కూడా 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్లు. ఈ 65,000 కోట్లకు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటుంది. కానీ ఒక గొప్పగా భారతదేశానికే ఆదర్శంగా పరిపాలన చేసిన చెప్పుకున్నటువంటి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరి 8 లక్షల కోట్ల అంటే ఆల్మోస్ట్ 12 టైమ్స్, మోర్ దాన్ 10 టైమ్స్ మీరు ఇంత అప్పు చేస్తే మీరు చేసిన అప్పుకు ఇన్ని వేల కోట్ల వడ్డీ కడుతూ 2 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 1,50,000 కోట్ల వడ్డీ కట్టి కూడా మీకు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఇప్పటికి కూడా అమలు చేయడం జరిగింది. ఇంకా చాలా ఉంది, మేము చేయడానికి సమయం ఉంది. కానీ మీకు అవకాశం లేదు కదా. మీరు గతంలో చెప్పినట్టు హామీలు నిలబెట్టుకునే ఛాన్స్ కూడా లేదు మీకు. మళ్ళీ ఛాన్స్ కూడా రాదు. ఈ జూబ్లీస్ ఎన్నికల్లో ఇప్పటికే ఓటర్లు నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ కట్టగొట్టుకుని తలకిందుల తపస్సు చేసినా కూడా ఈ జూబ్లీస్ ఎన్నికల్లో గెలవడానికి ఛాన్సే లేదు. పెద్ద మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు. 100% దీని ఎవరు కూడా ఆపలేదు. థ్యాంక్ యూ. తెలుగులో మాట్లాడి కావాలి, హిందీ
उर्दू में बात करो। उर्दू बात जरा लाउड बात आज जरा जोर से। हमारे इलेक्ट्रॉनिक एंड प्रिंट मीडिया भाइयों की प्रेस कॉन्फ्रेंस में अभी महेश कुमार गौड़ जी और हमारे डिप्टी सीएम साहब और हमारे मिनिस्टर्स ने बताया है कि 2 दिन के बाद जो पोलिंग होने वाली है, इस पोलिंग में जुबली हिल्स के वोटर्स ने डिसाइड किया है कि हम कांग्रेस के उम्मीदवार नवीन यादव को भारी मेजॉरिटी से जिताएंगे, क्योंकि बीआरएस पार्टी ने ये 10-15 दिन से फेक वीडियोस बनाकर लोगों को गुमराह और कंफ्यूज करने की कोशिश करे, लेकिन कांग्रेस पार्टी आकर उनको सच्चाई बताने के बाद यहाँ के वोटर्स और खासतौर पर मुस्लिम वोटर्स ने ये फैसला किया है कि बीजेपी भारतीय जनता पार्टी और बीआरएस पार्टी दोनों एक है। बीआरएस को वोट देने का मतलब है, यानी कार को वोट देने का मतलब है फूल को वोट देना। కార్ కోటేస్తే పువ్వు ఓటేసినట్టు, అందుకు నుంచి కార్ కోటేస్తే మేము बीजेपी को इंडायरेक्ट గా వేసినట్టు అని అనుకొని वो लोग डिसाइड कर चुके हैं कि कांग्रेस पार्टी को 90% वोट, जितना भी पोलिंग होगा उसमें 90% वोट हाथ के निशान को कांग्रेस पार्टी को और नवीन यादव को भारी मेजॉरिटी से जिताएंगे। ये हमारा सोच है और मैं आपके माध्यम से अपील भी कर रहा हूं कि तमाम वोटर से, जुबली हिल के वोटर से और खासतौर पर मुस्लिम भाइयों और बहनों से कि आपका अपना वोट कांग्रेस को दीजिए। कार को देने का मतलब है फूल को देना। धन्यवाद। इधर बैठ के बात कर। इट्रा 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 మీడియా మిత్రులారా నమస్కారం. మొత్తం ఎపిసోడ్ పెద్దలు చెప్పారు, 2 నిమిషాలు చెప్తా. జూబ్లీ హిల్స్ ప్రజలు ఓ మంచి మూడ్లో ఉన్నారు. మేము తిరిగి ప్రచారం చేసిన తర్వాత, అడిగిన తర్వాత, తెలుసుకున్న తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. 3 సార్లు అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ కు ఆ 3 సార్లు 2 సార్లు 10 సంవత్సరాల అధికారంలో వాళ్లే ఉన్న సందర్భంలో కూడా 3 సార్లు బీఆర్ఎస్ కి ఓటేసిన మా పాపానికి మేము ఉదయం 3 గంటలకు లేచి నీళ్లు పట్టుకునే పొద్దు వచ్చింది మాకు. మీరైనా మాకు అవకాశం ఇస్తారంటే స్పష్టంగా చెప్పాం. 2 నెలల్లో ఈ ప్రాంతంలో 150 కోట్ల పైబడి అభివృద్ధి చేశాం. ఒక అవకాశం ఇచ్చి చూడండి. నవీన్ గారిని పెద్ద ఎత్తున గెలిపించే ప్రయత్నం చేయండి. మీకు 100% మేము చెప్తా ఉన్నాం. ఇంకా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే, జూబ్లీ హిల్స్ బాగుపడాలంటే, ఈ స్లమ్ ఏరియాలో కాలువలు కావాలంటే, సీసీ రోడ్లు కావాలంటే, మిద్దెలపైతే పోతున్న వైరు తీయాలంటే, లేదా తాగే నీటి సమస్య 3 గంటలకు కాకుండా పట్టపగల నీళ్లు రావాలంటే ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2 నెలల్లో 150 కోట్లు ఖర్చు పెట్టగలిగిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో దాదాపు 400-500 కోట్ల రూపాయలు ఈ స్లమ్ లో ఖర్చు పెట్టి వీళ్ళ జీవితాల్ని కొంతనైనా కొంత మెరుగ్గా తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఓటర్ల మహాశయులారా, ఇటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా జారవిడుచుకోవద్దు. మీరు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతాన్ని అధోగతి పాలన చేసినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఆ మాటలు చెప్పకుండా, ఇగో మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం, 3 సార్లు మీరు ఎమ్మెల్యేకు మాకు ఓటేసిర్రు, ఇగో ఈ పని చేస్తే మనం చూపించి ఓటు అడిగే పరిస్థితుల్లో లేని మీరు, మేము 150 రోజులు చేసిన పరిస్థితులను చూపించి ఓటు అడుగుతుంటే ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున అన్ని వర్గాలు కూడా ఒకటే డెవలప్మెంట్ కాన్సెప్ట్ లో ముందుకొచ్చి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది 11వ తారీఖు అని వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఓటును వినియోగించుకోండి. దయచేసి చాలా తక్కువ శాతం ఓటేస్తుంది కాబట్టి మీ ప్రాంత అభివృద్ధి కావడానికి ఇది ఒకటే అవకాశము. మీ దగ్గర ఉన్నది బ్రహ్మాస్త్రము. ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఈ విధంగా గెలిపించుకున్న తర్వాత పని చేయకపోతే కర్రుగాల్చి వాత పెడతారు అనే లెవెల్లో మీ ఓటింగ్ ప్యాటర్న్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తున్నారు. అదే మాదిరిగా మా నవీని గెలిపించండి. మళ్ళొక పీజీఆర్ కాబోతా ఉన్నాడు. ఈ ప్రాంతంలో మేమందరం కలిసి మాట ఇస్తా ఉన్నాం. నవీని ద్వారా మీ అందరికి కూడా సేవకునిలాగా పనిచేపించేటువంటి బాధ్యత మేము మంత్రులుగా తీసుకుంటామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. 11వ తారీఖు నాడు జరగనున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో
విద్యావంతుడు, యువకుడు, స్థానికుడు, అన్నిటికంటే ఎక్కువగా పేద ప్రజల యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వాడు. ఈ ప్రాంతంలో నివసించేటువంటి సినిమా ఇండస్ట్రీ కార్మికుల యొక్క అన్ని అంశాల మీద అవగాహన కలిగిన వ్యక్తి నవీన్ యాదవ్. ముగ్గురు అభ్యర్థులను పరిశీలించి ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తిగా, స్థానికుడిగా ఆయనను ఇన్ని రోజుల ప్రచారంలో మేము గమనించినటువంటి పరిస్థితి చూస్తే ఆయన నిండుగా ఆశీర్వదిస్తా ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో చారిత్రాత్మకమైనటువంటి ఎస్సీ బైఫర్కేషన్ ప్రక్రియతో పాటుగా 42% బలహీన వర్గాల రిజర్వేషన్ కు సంబంధించి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా కులాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా ఈరోజు నవీన్ యాదవ్ను బలపరచాలని తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, బీసీ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా అభివృద్ధికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా జరిగిన నిర్లక్ష్యాన్ని ఇప్పుడు రాబోయే 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూస్తామనే మాటతో పాటుగా మనం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చూస్తా ఉన్నాం. అసహనంతో అటు టీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ మాట్లాడుతున్న మాటలు చూసినారు. నిన్న గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభలో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా అంతర్భాగం. చాలా సందర్భాల్లో 10,000 ఓట్లు కూడా దాటాయని చెప్తుంటే ఆయన నిన్న గేమ్ స్టార్ట్ అయిందంటా ఉన్నాడు. ఆ గేమ్ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణ రాజకీయ ఆట ప్రారంభమైందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరిద్దరు కలిసి కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ఇంతకుముందు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ ఉండే, ఇప్పుడు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కూడా దోస్తీ చేసేటువంటి ఒక ఆ పరిస్థితి, ఆ ఒక వాతావరణాన్ని కలగజేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనా రాజకీయంగా కొన్ని అంశాలను చూస్తా ఉన్నాం. మాకు సంబంధం లేనప్పటికీ ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా అనేక అంశాలను ఇక్కడటువంటి ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. కంటోన్మెంట్ ప్రజలు ఉప ఎన్నికల్లో అది కూడా మా పార్టీ సీటు కాదు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎలా అభివృద్ధి దిశలో తీసుకుపోతా ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విజ్ఞతతోటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వచనం ఇచ్చి రాబోయే 3 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలన్నీ పరిష్కరించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ ను, బలహీన వర్గాల బిడ్డ, విద్యావంతుని ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ లో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ ను గెలిపిస్తాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పేరుకే జూబ్లీహిల్స్ అని, ఇక్కడ ఉండేవి అన్ని బస్తీలేనని అన్నారు. పెద్దపల్లిలో గుళ్లు కూల్చేస్తున్నామని బండి సంజయ్ చెప్పడం అవాస్తవమని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారని అన్నారు. అన్ని మతాలకు ప్రార్థనా మందిరాలు అభివృద్ధి చేస్తున్నామని అంటున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం తుది దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రంతో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. పాదయాత్రలు ఇంటింటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. సరే, ఎట్లా ఉంది రెస్పాన్స్, ఏ విధంగా ఉంది, గెలుపు పైన ధీమా ఏ విధంగా ఉంది, ఎంత మెజార్టీ గెలవబోతా ఉన్నారు, గెలిస్తే ఏం చేస్తామనేటటువంటి హామీ ఇవ్వబోతా ఉన్నారు, అంతేకాకుండా ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేస్తా ఉన్నారు? నేను గత వారం రోజులుగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతా ఉన్నా. ఈరోజు స్థానికుడు రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి నవీన్ మావాడు, ఇక్కడ చదువుకున్నవాడు, విద్యావంతుడు, యువకుడు, గతంలో 3 సార్లు చేసిండు, వెనక్కి తగ్గకుండా నిరంతరం ప్రజల మధ్య నుండి పనిచేస్తాడు. తర్వాత ఈ రాష్ట్రాన్ని 20 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అద్భుతంగా తీరుస్తా ఉన్నారు. ఒక దురదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చినాయి. ఈ సమయంలో వారు ఉన్నప్పుడే దాదాపుగా 200 కోట్లతో ఇక్కడ నాంది పలకడం, తర్వాత పనులు కావడం. ఎప్పుడు ఈ ఏరియాలో సుమారుగా 15 ఏళ్ల నుంచి రోడ్లు సందుల్లో చిన్న చిన్న గల్లీలో కాలేదు. ఇప్పుడు రోడ్లు అవుతా ఉన్నాయి, అపార్ట్మెంట్స్లకు సంబంధించిన డ్రైనేజ్ సమస్యలు పూర్తవుతా ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. 13 సంవత్సరాలు గత పోయినటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు పట్టించుకోలేదు, నిర్లక్ష్యంతో ఉన్నారు. నిరంతరం మా మధ్యలో ఉండి మేము ఏ సమస్య ఉన్నా, ఎవరైనా వచ్చినా మున్సిపల్కి చెప్పాలన్నా, నీళ్ళ సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా, హాస్పిటల్ సమస్య వచ్చినా, ఈ స్లమ్స్లో జూబ్లీహిల్స్ పేరుకే కానీ ఇక్కడ అంతా స్లమ్ ఏరియా ఉంది. ఆ స్లమ్లలో మాకు ఎప్పుడు అందుబాటులో ఉండడమే ఖచ్చితంగా. ఇవాళ ఎవరెన్ని చెప్పినా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోలేదు, అభివృద్ధి జరగలేదు. జరగకపోగా పైకెళ్ళి ఈరోజు వచ్చి మేము ఏదో చేస్తున్నామని మాట్లాడుతున్నాం. ఈసారి మేము కొత్తగా నిర్ణయం తీసుకున్నాం, నవీన్ కుమార్ యాదవ్ను గెలిపించుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి బలపరుస్తాం. ప్రభుత్వం నవీన్ కుమార్ యాదవ్ను గెలిపించుకుందాం, జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేద్దామని ఒక నినాదం ప్రజల్లోకి వెళ్ళి వచ్చింది. ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్కు అటు బీఆర్ఎస్కు ఒప్పందం కుదిరింది. అందుకే దర్యాప్తు లేదు, ఆ 2 పార్టీలు ఒకటే అని బీజేపీ ఆరోపిస్తూ ఉంది. మరోవైపు హిందూ ముస్లిం మధ్య పోటీగా దీన్ని ఇవ్వాలని ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సోదరుడు సంజయ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిసారి హిందూ ముస్లిం ద్వారానే ఆయన నాయకుడు అయినాడు, ఆయన వేయాది. కానీ ఇక్కడ హిందూ ముస్లిం నేను చూస్తా ఉన్నా, ఎవరు కూడా ఐక్యమత్యంతో ఉన్నారు. ఇక్కడ ఈ నడి బజార్లో ఈ తెలుగు ఒడ్డర బస్తీ ఇది మనం నిలబడ్డాం. మొత్తం హిందువుల మధ్యలో ఇక్కడ మస్జిద్ ఉంది, కొంచెం డిస్టర్బెన్స్ లేదు. దాని పక్కకి గుడి ఉంది, అక్కడ నమాజ్ అవుతుంది, ఇక్కడ పూజలు జరుగుతా ఉన్నాయి. ఎలాంటి సమస్య లేనప్పుడు ఈ ఒక రాజకీయపరమైనటువంటి మాటలు నిజంగా భారతదేశంలో ఐక్యమత్యంతో సెక్యులర్ మన దేశంలో రాజకీయం గురించి ఇంత తక్కువ మాట్లాడితే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఇవాళ బీజేపీ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ నిలబడ్డ సోదరుడు కూడా నా మిత్రుడే. నేను ఆశ్చర్యపోతా ఉన్నా, బీజేపీ బాగా ఉంటుందేమో జూబ్లీహిల్స్ అనుకున్నా, ఎక్కడ కనబడతలేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేది ప్రజలు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఉన్న మైనార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన లీడర్లే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది అనే అంశాన్ని మాట్లాడుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఎవరో వారో చెప్పాల్సిన అవసరం లేదు, రాజకీయంగా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని, అంతేకాకుండా పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి ఆలయాల ధ్వంసం అనేది కూడా పూర్తి స్థాయిలో అవాస్తవం అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని మతపరమైనటువంటి ఆలయాల అభివృద్ధి కాంగ్రెస్ చేపడుతూ ఉంది. అంతేకాకుండా రామగుండంలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రిలో కొబ్బరికాయ ధరలు కొండెక్కాయి. భక్తుల జేబుకు వర్తకులు చిల్లు పెడుతున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులను కొందరు వర్తకులు నిలువు దోపిడీ చేస్తున్నారు. కొండపై ఒక కొబ్బరికాయ ధర 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఎందుకింత రేటుకు అమ్ముతున్నారని ప్రశ్నించిన భక్తులపై బలుపు చూపిస్తున్నారు వర్తకులు.
अंकुल ఎంత అంకుల్ కబర్ అంకుల్ ఎంత అంకుల్ కబర్ అంకుల్ ఎంత అంకుల్ కబర్ ఎంత రెండు ఆవు కదా अंकुल ఎంత అంకుల్ కబర్ అంకుల్ ఎంత అంకుల్ కబర్ అంకుల్ ఎంత అంకుల్ కబర్ ఎంత రెండు ఆవు కదా अंकुल ఎంత అంకుల్ కబర్ అంకుల్ ఎంత అంకుల్ కబర్ అంకుల్ ఎంత అంకుల్ కబర్ ఎంత రెండు ఆవు కదా తిరుమల శ్రీవారిని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుని తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో అంబానీకి పండితులు వేదాశీర్వచనంతో పాటు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు అధికారులు.